మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాకీర్ పఠాని. నేడు ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పీలేరు విఎస్ఎన్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థిని పి వెన్నెల స్నేహిత 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. పీలేరు చేతిలో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు విఎస్ఎన్ విద్యార్థితో ఈ పీరియడ్లో ఈ చరిత్ర పునరావృతమని చెప్పవచ్చు. నా పేరు వెన్నెల స్నేహిత. మా అమ్మ పేరు శిరీష, మా నాన్న పేరు పీరయ్య. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. నేను నా 10th క్లాస్ విఎస్ఎన్ సిద్ధార్థ ఒలింపియాడ్లో చదువుకున్నాను. నేను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 598 మార్క్స్ స్కోర్ చేశాను. నేను స్కోర్ చేసిన మార్క్స్కి మా స్కూల్, మా అమ్మ నాన్న, మా కుటుంబం, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పార్ట్ ఉంది దాంట్లో. నేను ఇలా మార్క్స్ స్కోర్ చేయడానికి వాళ్ళందరూ కూడా కారణమే, నా కష్టంతో సహా. చదవాలనుకుంటే ఓన్లీ స్టడీసే కాకుండా హెల్త్ అన్నీ ఇంపార్టెంటే. ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే పట్టించుకోకుండా డైలీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. డైలీ చదువుకుంటూ రివైజ్ చేసుకుంటే ఎవరైనా సాధించగలరు. పాపమ్మ రాష్ట్ర స్థాయిలో 598 మార్కులు సాధించి 3వ ర్యాంక్ చెప్తున్నారు. ఈ ర్యాంక్ పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? సార్, మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఒక 3 సంవత్సరాల వయసులోనే 20 ఈ యొక్క పద్యాలన్నీ కూడా బాగా చెప్పుకుంది సార్. తర్వాత మా పాఠశాలను 5వ తరగతి వరకు గవర్నమెంట్ పాఠశాలలో నేర్చుకున్నాము. తర్వాత జరిగినటువంటి సైనిక్ నవోదయ పాఠశాలలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం వచ్చింది. అదేవిధంగా సైనిక్ పాఠశాలను ఆ పాప క్వాలిఫై అయింది. కానీ అక్కడ కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అనేసి దృష్టితో మేము ఆ స్కూల్లో పెట్టుకున్నా. తర్వాత మన సిద్ధార్థ స్కూల్లో 8th, 9th, 10th ఇక్కడ పెట్టాం సార్. ఏమంటే మా బాబుని మెడిసిన్ చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఈ స్టడీస్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ ప్రతిరోజు ఆమెను వాకింగు, స్కిప్పింగు ఇలాంటి కోకరికులర్ యాక్టివిటీస్ చెప్తున్నారు సార్. కేవలం ఎక్కువగా ఈ చదువు పైన వెళ్ళలేదు సార్. ప్రతిరోజు 9 గంటలకి నైట్ పనుకునేది. ఎక్కువ ఓవర్ 11, 12 వరకు చదివేది. 9 గంటల వరకు చదివేది. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేపి ఆ బాబు కొంచెం నోట్ చేసి ఈ విధంగా సాధిస్తారు. ఓకేనా, మీ స్పందన? మీ పాప రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సార్, మా అమ్మాయి వెన్నెల స్నేహిత రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాంకు ఆషామాషిగా వచ్చిందైతే కాదు సార్. ఆమె ప్రతి ఏ చిన్న సందేహం వచ్చినా కంప్లీట్గా దాన్ని క్లారిఫై చేసుకొని తర్వాత ముందుకెళ్ళేది. వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి అయితేమి, వాళ్ళ పేరెంట్స్గా మమ్మల్ని కూడా కానివ్వండి, ఏ చిన్న డౌట్ వచ్చినా అమ్మ నాకు ఇది చెప్పు, ఇది క్లారిఫై చేయని చెప్పి తప్పకుండా దాన్ని క్లారిఫై చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా అలా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. హెల్త్ విషయంలో కూడా మేము కొంచెం జాగ్రత్త తీసుకోవడం జరిగింది. కొన్ని చిన్న మార్పులు చేర్పులు అయితే చేసుకోవడం జరిగింది. ఈవెన్ డైట్ విషయంలో అయితే, చిన్న ఎక్సర్సైజెస్ విషయంలో అయితే, తర్వాత చదవడంలో కూడా సార్ ఆమె ఎంత హంబుల్గా ఉంటుందో అంతే హానెస్ట్గా ఉంటుంది సార్. అది నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఆమె ఎవరికి ఎక్కడ కానీ ఒక చిన్నది కూడా పక్క నుంచి హెల్ప్ తీసుకోవడం, ఎనీ ఎగ్జామ్స్ని, ఈవెన్ చిన్న స్లిప్ టెస్ట్లు కానివ్వండి, బోర్డ్ ఎగ్జామ్, ఎనీథింగ్ ఎక్కడైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తన సొంతంగా ఆమె ఆర్జించిన ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఆమె ఎప్పుడూ పాప ముందుంటుంది. ఆ విధంగానే ఇప్పుడు అలాగా తన సొంత జ్ఞానంతో ఆ అమ్మాయి ఈరోజు స్టేట్ ర్యాంక్ కొట్టగలిగింది సార్. దీనికి ఆ అమ్మాయి ఖచ్చితంగా అర్హురాలు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ప్రతి విషయంలో కూడా ప్రతిదీ ఏదైనా సరే ఎవరికి ఎక్కువ వచ్చా ఎవరికి తక్కువ వచ్చినా అలాంటి పోలిక మనం చేసినా కూడా కంపారిజన్ ఎప్పుడు ఒప్పుకునేది కాదు. ప్రతి ఒక్కరు ఉంటారమ్మా, ముందు వెనుక ఉంటారని ఈవెన్ మార్పు సర్ది చెప్పే ఇదిగా ఉంటుంది. ప్రతిదాన్ని కొంచెం పాజిటివ్గా తీసుకోవడం, ఏదో వచ్చాయి కదా అని గర్వంగా పొంగిపోవడం అలాంటివి ఎప్పుడు ఉండదు సార్. పాజిటివ్గా తీసుకుంటుంది ప్రతిదీ. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఏదైనా 1 మార్క్ అలా ఇలా ఉన్నప్పుడు కూడా, 1 ర్యాంక్ అలా ఇలా ఉన్నప్పుడు కూడా ప్రతిదాన్ని నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే విధంగానే తీసుకోవడం. వాళ్ళ సిబ్లింగ్స్కి కూడా అలాగే ఆమె ఇన్స్పైరింగ్గా ఉండడం. వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా సార్ చాలా వరకు ఆమెను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్గా కూడా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ సార్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి పీలేరుకే వన్నె తెచ్చిన పీలేరు విఎస్ఎన్ విద్యాసంస్థ అధినేత్రి మాధవి మేడం గారు. వారితో ఈ ర్యాంక్ ఎలా సాధించారు,
వారి విద్యా ప్రస్థానంపై ఆమె మాటలు నిర్వహిస్తున్నాను. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈరోజు ఈ రిజల్ట్ అనేది అత్యంత ఆనందకరమైన విషయం. విద్యార్థులు ఫస్ట్ క్లాస్ ప్రథమ స్థానంలో పాస్ అయితే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడ నుండి 500 మార్క్స్ అనేది ఒక టార్గెట్గా ఉండేది. నెక్స్ట్ 550 వస్తే చాలు అనుకున్నాము. తర్వాత 590, అబ్బా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 598 వస్తే 2 మార్కులు ఎక్కడ పోయాయని ఆలోచించే స్థాయికి తీసుకొస్తున్నాము. అంటే విద్యార్థులకు 1 సంవత్సర కాలంలో ప్రతి విషయాన్ని వాళ్ళ వెనకుండి ప్రతి మూమెంట్ వాళ్ళ ఆలోచనలతో వాళ్ళతో మేము ఉంటూ రాత్రి పగలు అనక కష్టపడి కేవలము ఎస్ఎస్సి బోర్డు సబ్జెక్ట్సే కాకుండా ఇంటర్మీడియట్కి ఉపయోగపడే విధంగా ఐఐటి ఎన్ఐఐటికి సంబంధించినంత వరకు కూడా మేము ప్రోత్సహిస్తూ 2 ట్రాక్స్ మెయింటైన్ చేయిస్తూ ఈ విధమైన మార్కులు ఒక్క విద్యార్థికి కాదు 90+ 11 మంది విద్యార్థులతో 500+ 125 స్టూడెంట్స్తో ఈరోజు అగ్రస్థానంలో నిలిచి రాయలసీమలోనే ప్రథమ స్థానం, స్టేట్లో 3వ స్థానాన్ని పొందినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయం నా ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, వర్షం తుఫాన్ రాత్రి పగలు అనకుండా స్టూడెంట్స్ వెన్నంటి ధైర్యాన్ని ఇచ్చే నా ఉపాధ్యాయులదే ఈ విజయం. తల్లిదండ్రుల సహకారము, పుర ప్రముఖులు, ప్రెస్, పత్రికా ప్రముఖులు ఏ చిన్న వార్తను కూడా ప్రకటించి మమ్మల్ని ప్రోత్సహించేవారు. అందరికీ పేరు పేరున విద్యార్థుల తల్లిదండ్రులకు, నా వెల్ విషర్స్, పుర ప్రముఖులకు, అందరికీ పత్రికా ప్రముఖులకు నమస్సుమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను విఎస్ఎన్ విద్యా సంస్థల పాఠశాలలో చదువుతున్నాను. నా పేరు ఆర్ స్నేహసాయి, మా నాన్న పేరు ఆర్ సుబ్రహ్మణ్యం, మా అమ్మ పేరు ఎస్ సుజాత. నేను ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇదే పాఠశాలలో చదివాను. అమ్మ లాంటి హెడ్ మేడం ప్రోత్సాహం, మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్ల నేను స్టేట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. ధన్యవాదాలు.